హాయ్ అండి. ఈరోజు ఏంటంటే ఈజీగా మనం బాబిన్‌లోకి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో అంటే ఒక టిప్ చెప్తాను మీకు. ఒకవేళ డ్రెస్ స్టిచ్ చేస్తుంటే బాబిన్ మధ్యలోనే మనకి థ్రెడ్ అయిపోయిందనుకోండి. మళ్ళీ ఒకవేళ 2 బాబిన్స్ కూడా ఫిల్ అయిపోయి మనకి అయిపోయినాయి అనుకోండి. వెంటనే డ్రెస్ స్టిచ్ చేస్తుంటే మధ్యలో మళ్ళీ థ్రెడ్ అంతా మనం తీయక్కర్లేదు. నేను యూజ్ చేసే టిప్ మీకు తెలిస్తే గనక స్కిప్ చేసేయండి. నేనెలా ఫిల్ చేస్తానంటే, ఇక్కడ మనకి నెక్స్ట్‌ది ఇచ్చారు కదా! ఇక్కడేంటంటే ఎంబ్రాయిడరీ చేసుకోవడానికని 2 ఇచ్చారు. మనం థ్రెడ్స్ అనేవి డిఫరెంట్ షేడ్స్‌లో వేసుకోవడానికి. ఇప్పుడు నెక్స్ట్‌ది ఉంది కదా! దీన్ని యూజ్ చేసి మనం బాబిన్‌లోకి ఎలా ఎక్కించాలో చూద్దాం. మనం ఇదంతా చేయక్కర్లేదు. ఈ థ్రెడ్‌ని ఇవేం మార్చక్కర్లేదు. ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఇక్కడ జస్ట్ సెకండ్ బాబిన్ తీసుకోండి. ఇంకో మనకి 6 ఆర్ 7 బాబిన్స్ ఇచ్చారు. ఈ ఇందులోకి ఇలా ఎక్కించుకొని నార్మల్ ప్రొసీజరే. ఈ ఇది ఉంది కదా! దీన్ని ఇలా తిప్పి ఒక టిప్ లాగా మీకు ఈజీగా అయిపోవడానికి నెక్స్ట్ బాబిన్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు అని. ఈ విధంగా మనం ఏ విధంగా అయితే ఈ బాబిన్‌కి 2 ఆర్ 3 టైమ్స్ ఇలా పెట్టి దీన్ని చేసి ఇలా ఇన్సర్ట్ చేసి ఈ విధంగా ఇన్సర్ట్ చేసి ఇటు సైడ్‌కి మూవ్ చేసి ఈ వీల్‌ని ముందరకి లాగి ఈ విధంగా ఫిట్ చేసుకున్న పెడల్తో ఆపరేట్ చేస్తే జస్ట్ బాబిన్‌లోకి ఫిల్ అయిపోతుంది. మనం ఈ థ్రెడ్ అంతా తీసి మళ్ళీ బాబిన్‌లోకి ఫిల్ చేసుకో అవసరం లే. ఈ నెక్స్ట్ సెకండ్‌ది యూజ్ చేసి ఈజీగా మనం అనేది బాబిన్‌లోకి ఫిల్ చేసుకోవచ్చు. జ ఎప్పుడైతే అది ఫిల్ అయిపోయిందో బాబిన్ ఆటోమేటిక్‌గా మనకి ఈ బాబిన్‌లోకి థ్రెడ్ అనేది ఎక్కడం ఆగిపోతుంది. ఇంకా మనకి ఈ విధంగా మూవ్ చేసుకొని మనం థ్రెడ్‌ని బాబిన్ అనేది ఫిట్ చేసేసుకోవచ్చు. ఈ బాబిన్ అనేది కింద ఫిట్ చేసేసుకొని మనం డ్రెస్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ నీడిల్ అనేది తీసేసుకోవచ్చు. ఇంతేనండి. ఇదంతా ఏం చేయక్కర్లేదు. మీకు ఈ టిప్ యూస్‌ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు గనుక యూస్‌ఫుల్ అయితే గనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.